ఒకప్పుడు ఒక చిన్న పాప ఉండేది. ఆమెను అందరూ ఎంతో ప్రేమించేవారు, ముఖ్యంగా ఆమె అమ్మమ్మ. ఆ అమ్మమ్మ ఆమెకు ఒక అందమైన ఎరుపు రంగు వెల్వెట్ కప్పు హుడున్న కోటు బహుమతిగా ఇచ్చింది. ఆమె ఎప్పుడూ ఎరుపు రంగు కప్పు ధరించేది. అందుకే అందరూ ఆమెను లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అని పిలిచేవారు. ఒకరోజు ఆమె తల్లి చెప్పింది, బంగారం, నీ అమ్మమ్మ అనారోగ్యంగా ఉంది. ఈ బుట్టలో కేక్, వైన్ ఉన్నాయి. వాటిని ఆమె ఇంటికి అడవిలో ఉన్న దారిగా ఎక్కడా తీసుకెళ్ళు. ఆగకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదువి. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఆ మాట విని బయలుదేరింది. అడవిలో నడుస్తూ ఉండగా ఒక నక్క ఆమె దగ్గరికి వచ్చింది. ఆమెకు అది దుష్టమని తెలియదు, అందుకే ఆమె భయపడలేదు. నక్క మోసపూరితంగా అడిగింది, చిన్నమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? నా అమ్మమ్మ ఇంటికి. నక్క మోసపూరితంగా ఆమెను దారి నుంచి తప్పించింది. నక్క అమ్మమ్మ ఇంటికి ముందే పరిగెత్తింది. Hello, Grandma. I brought you some lovely flowers. Pardon the intrusion, ma'am. Just నక్క admiring your అమ్మమ్మను lovely మోసం cottage. చేసి లోపలికి వెళ్లి ఆమెను It's not బంధించింది. very nice. నక్క అమ్మమ్మ బట్టలు ధరించి మంచంపై పడుకునే ఉంది. అమ్మమ్మ, నీ కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి. నేను బాగా చూడడానికి. బంగారం, అమ్మమ్మ, నీ నోరు ఎంత భయంకరంగా పెద్దగా ఉన్నాయి. నేను తినడానికి బంగారం. అమ్మా. కాని అదృష్టవశాత్తు అక్కడ పక్కనగా వెళ్తున్న వేటగాడు ఆ గందరగోళాన్ని విన్నాడు. అతను ఇంట్లోకి వెళ్లి నక్కపై కత్తితో దాడి చేశాడు. ఆ రోజు నుంచి లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. ఎప్పుడూ పరాయి వాళ్లతో మాట్లాడకూడదు.